సో థర్డ్ పాయింట్ దగ్గర క్యాండిల్ ఇక్కడ క్లోజ్ చేసింది కాబట్టి డౌన్ సైడ్ మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే మనం ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు సెల్ సైడ్ కి. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుని స్టాప్ లాస్ రెసిస్టెన్స్ పైన పెట్టుకుని 1:2 కనుక తీసుకుని ఉంటే ఈ ట్రేడ్ లో మనం లాస్ అయి ఉండేవాళ్ళం. నేను ఇందాకే చెప్పానండి, రిస్క్ టు రివార్డ్ రేషియో కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. మీరు 1:2 తీసుకుంటారో 3 తీసుకుంటారో 1:1 తీసుకుంటారో మీ ఇష్టం. ఒకవేళ ఇదే ట్రేడ్ లో మనం 1:1.5 తీసుకుని ఉంటే ప్రాఫిట్ అయ్యేవాళ్ళం. సో ఇది మ్యాటర్ అవుతుందండి. దట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ యూ. కొన్ని మంది రిస్క్ తీసుకునే రెడీగా ఉంటారు, కొన్ని మంది రిస్క్ తీసుకునే రెడీగా ఉండరు, కొన్ని మంది ఎంపటినే ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటారు, కొంతమంది చాలా వెయిట్ చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్ దొరికిన తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ దగ్గర మాత్రమే ఎంటర్ అవుతాం. మళ్ళీ ఫోర్త్ పాయింట్ వచ్చినా కూడా మనం ఎంటర్ అవ్వండి.